అలివి కాని అధికంగా ఉండేటువంటి బరువుల్ని ఎత్తటం, గంటల తరబడి ఒకే చోట కూర్చోవటం, ఇలాంటివి మీకు తెలియకుండానే మీ మలద్వారపు సిరల మీద ఒత్తిడిని కలగజేస్తాయి. దీంతో అరిసెమలలు అంటే పైల్స్ వస్తాయని మీకు తెలుసా? మసాలా ఆహార పదార్థాలు, కారపు పదార్థాలు మీకు చాలా ఇష్టం కావచ్చు. అయితే వీటి వలన మీ మల విసర్జన పద్ధతిలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి, అది ఈ పైల్స్ వ్యాధి సమస్యను ఎలా పెంచుతుంది? ఎటువంటి నొప్పి, రక్తస్రావం లేని సమయంలో మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అయితే చిన్నపాటి అంతర్గత మొలలు అంటే ఇంటర్నల్ పైల్స్ లోపల దాగి ఉండి బయటికి కనపడకుండా పెరుగుతూనే ఉంటాయి. ఈ సంగతి మీకు తెలుసా? మొలలు మొదటి దశలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, అవి మూడో దశకు చేరుకొని ఇక సర్జరీ తప్పనిసరి అవుతుంది. మళ్ళీ అది కూడా సక్సెస్ కాదు. ఇది కూడా మీరు గమనించాలి. మరి ఇలాంటి ప్రమాదాన్ని నివారించడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మలబద్ధకం లేని వాళ్ళకి కూడా మొలలు వస్తూ ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? మరి దాని వెనక అసలు కారణాలు ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కింద ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.